అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సుపాటి. నారదా మీడియాకి స్వాగతం. ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని నేను మీకు చెప్పబోతున్నాను. ఇంగ్లాండ్లో ఉన్నటువంటి పశ్చిమ లండన్ హోన్స్లో ప్రాంతంలో ఉన్నటువంటి స్ట్రింగ్వెల్ స్కూల్లో 3 ముస్లిం విద్యార్థులని నేను శుక్రవారం సస్పెండ్ చేశారు. కారణం, వాళ్ళు తమ పాఠశాలలో చదువుతున్నటువంటి ఒక 7 ఏళ్ల హిందూ విద్యార్థిని మతం మార్చడానికి ప్రయత్నించడమే. ముస్లిం పిల్లలు హిందూ మిత్రుల్ని బ్రెయిన్ వాష్ చేసి అతని పేరు మార్చుకునేలాగా చేశారు. ఆ అబ్బాయి తన చేతికి కట్టుకున్నటువంటి కాశీ తాడుని కత్తిరితో కత్తిరించేశారు. అతను శాకాహారం తెలిసి హలాల్ చేసినటువంటి మాంసాహారం తింటే బలంగా తయారవుతామని వాడిని నమ్మబలికారు. ఈ విషయం కొంచెం ఆలస్యంగా ఆ విద్యార్థి తల్లిదండ్రులు తమ పిల్లాడి ప్రవర్తనలో వచ్చినటువంటి మార్పుని గమనించిన తర్వాత వెలుగు చూసింది. ఒకరోజు పాఠశాల నుంచి ఇంటికి వచ్చాక ఆ పిల్లాడు ప్రవర్తించే తీరు అసాధారణంగా ఉండడంతో వాళ్ళకు అనుమానం వచ్చింది. వాకబు చేస్తే ముస్లిం స్నేహితులు అతన్ని మతం మారేలాగా ప్రోత్సహిస్తున్నారని అర్థమైంది. మతం మారకపోతే అతనితో మాట్లాడమని, స్నేహం చేసేది లేదని వాళ్ళు బెదిరించారు అతన్ని. విషయం తెలుసుకున్నటువంటి తల్లిదండ్రులు క్లాస్ టీచర్తో మాట్లాడారు. మొదట టీచర్ ఆ వ్యవహారాన్ని కొత్త విషయాలు తెలుసుకోవాలనేటువంటి చిన్నపిల్లల కుతూహలం అంటూ కొట్టిపారేసింది. అయితే ఆ విద్యార్థి తల్లిదండ్రులు మాత్రం ఊరుకోలా. ముస్లిం విద్యార్థుల కార్యకలాపాల గురించి ఆరా తీశారు. మేము ఏ మతాన్నైనా గౌరవిస్తాం, అది కాదు సమస్య. వారికి ఇలా చేయాలని ఎవరు నేర్పిస్తున్నారు? తల్లిదండ్రులా లేక ఇంకెవరైనా? దాని గురించే మా ఆందోళన అని చెప్తున్నారు ఆ తల్లిదండ్రులు. తమ పిల్లాన్ని మతం మార్చడానికి ముస్లిం విద్యార్థులు ఎందుకు ప్రయత్నిస్తున్నారు అన్న సంగతి ఆందోళన కలిగిస్తూ ఉంది. ఆ మైనర్ బాలుడు తన పేరు మొహమ్మద్గా మార్చుకుంటానని తన తల్లికి చెప్పడంతో విషయం మరింత ఆందోళనకరంగా మారింది. ఆ మధ్యాహ్నం నేను పనిలో ఉన్నాను. నా భార్య ఫోన్ చేసింది. మన అబ్బాయి తన పేరు మహమ్మద్గా మార్చుకుంటానంటున్నాడని నా భార్య చెప్పింది. ఆ మాటలు వినగానే షాక్ అయిపోయాను. అసలు వాడికి ఆలోచన ఎక్కడిదో అర్థం కాలేదు. మేము ఇంట్లో ఏ మతం గురించి మాట్లాడుకోం, మా సొంత మతం గురించి కూడా అని పిల్లవాడి తండ్రి చెప్పాడు. అంటే చూడండి, ఇది మన హిందువులు చేస్తున్నటువంటి తొలి తప్పిదం. వాడి ఇంట్లో వాడి మతం గురించి కూడా చెప్పరు. రాముడు గురించి చెప్పరు, కృష్ణుడి గురించి చెప్పరు, రామాయణం వినిపించరు, భారతం వినిపించరు, భాగవతం వినిపించరు. భక్తి లేదు, ఒక పూజ లేదు, ఒక పునస్కారం లేదు, ఒక మత విశ్వాసం లేదు. వాడికి ఇంకేం కట్టుబాటు ఉంటుంది? దీనివల్ల గొప్పగా చెప్పుకోవడం, మేము మా ఇంట్లో ఎలాంటి మతం గురించి ఎందుకయ్యా నీకు? నీ మతం గురించి నువ్వు చెప్పుకోవడానికి నీకంత సిగ్గెందుకు? అవతల పిల్లలు చూడండి, నీ పిల్లవాడిలాగే 7 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లవాళ్ళు వాళ్ళు తోటి పిల్లవాడిని బ్రెయిన్ వాష్ చేసి వాడిని మతం మార్చుకునేంతగా చేయగలిగారు. ఎంతగా బ్లాక్మెయిల్ చేశారో చూడండి. వాడు చేతుకున్న కాశీతాడు కత్తిరించేశారు. వాడు వెజిటేరియన్ తింటాడు మామూలుగా, కాదు నువ్వు నాన్ వెజిటేరియన్ తింటే నీకు బలం వస్తుంది, హలాల్ మాంసం తింటే బలం వస్తుందని వాడిని ఆ రకంగా ప్రభావితం చేశారు. నువ్వు మతం మార్చుకో, నీ పేరు మార్చుకో, ఎంత దూరం వాడిని తీసుకెళ్లిపోయారు. వాడి వయసు ఉన్న పిల్లలే. కానీ మీ ఇంట్లో పిల్లవాడికి మాత్రం ఏమీ తెలియదు. వాడెవడో ఏదేదో చెప్తే దానికంతా నమ్మి పడిపోయాడు. ఇది నువ్వు నేర్పించింది. దీన్ని గొప్పగా చెప్పుకుంటాం మనం. మేమంతా మాకు ఏ మతమైనా ఒకటేనండి. ఎక్కడి నుంచి ఎందుకండి ఏ మతమైనా ఒకటి ఎలా అవుతుంది? నువ్వు గోవుని తల్లిగా భావించేవాడివి, వాడు గోవు మాంసం తినేవాడు, గోవుని నరుక్కి తినేవాడు. నువ్వు ఒకటెట్టవుతారు కారు. ఇది తెలుసుకో ముందు. నీ విశ్వాసాలు వేరు, వాడి విశ్వాసాలు వేరు. నువ్వు విగ్రహారాధకుడు, నువ్వు విగ్రహారాధనని తీవ్రంగా వ్యతిరేకించేవాడు వాడు ఒకటెట్టవుతారు. వాడి నమ్మకం వేరు, నీ నమ్మకం వేరు, నీ పద్ధతులు వేరు, వాడి ఆచారాలు వేరు. సో ఇది పరిస్థితి. ఎప్పటికీ తెలుసుకోవాలి మనం. ఆ తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని కలిసి విషయం చెప్పారు. ఇంతవరకు గొప్ప విషయం. మనం ఇక్కడ సంతోషించాల్సిన విషయం ఏంటంటే, దాన్ని వాళ్ళు ఎక్కడితో వదిలేయకుండా, సరే మారితే మారేళ్ళు అనుకోకుండా, పోనీ దాని విషయంలో కాస్త గట్టిగా పట్టుబట్టి స్కూల్ మేనేజ్మెంట్ ని కలిసి వాళ్ళు మాట్లాడారు. పాఠశాలలో జరిగినటువంటి విషయాన్ని చెప్పారు. ఆ బాలుడు తన మతం మార్చుకోకపోతే స్నేహితులు కోల్పోవాల్సి వస్తుందని తరగతిలో ఉన్నటువంటి ముస్లిం విద్యార్థులు బెదిరించారని విచారణలో తేలింది. దాంతో స్కూల్ యాజమాన్యం ఆ పిల్లల్ని సస్పెండ్ చేసింది. భారత్ మాతాకి జై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.